హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ బాలు 1263. అయితే మేము రీసెంట్గా ఒక సమ్మర్ వెకేషన్ ట్రిప్ లాగా వెళ్ళామన్నమాట. అది ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తాం అక్కడ అనేది వీడియో అనమాట. మేమందరూ పిల్లోల్ని తీసుకొని, నేను మా అక్క వాళ్ళు, మా ఫ్యామిలీ అంతా పిల్లోళ్ళు అందరిని తోడుకొని వెళ్తున్నాం అన్నమాట. ట్రిప్కి ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్తున్నాం. అందరూ హాయ్ చెప్తున్నాం అనమాట. వీడియో తీస్తున్నానంటే హాయ్ చెప్తున్నారు. మా క్లింకర పాప కూడా హాయ్ చెప్పేస్తుంది. ఇలా అందరూ బయలుదేరి వెళ్తున్నాము. పొంగనూరు పొంగమ్మ చెరువు పైన వెళ్తున్నాం. ఆ చెరువు దగ్గర చూడండి, సీనరీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఆ చెరువులో ఫుల్ నీళ్ళు ఉన్నాయి. అందులో తామర పూలు, బాతులు స్నానం చేస్తున్నాయి. చాలా బాతులు ఉన్నాయి, తామర పూలు ఉన్నాయి, వైట్ తామర పూలు, రోజ్ తామర పూలు చాలా బాగున్నాయి. ఒక పక్క అలా వాటరు, ఇంకో పక్క గ్రీనరీ అనమాట. సీనరీ మాత్రం అదిరింది. చూడండి, అక్కడ చెరువు దగ్గర అయితే బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. మొత్తానికైతే మనం అనుకున్న లొకేషన్కి వచ్చేసాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది బోయకొండ ఆర్చ్ అనమాట. ఇలా లోపలికి వెళితే ఆటోకి ఎంట్రీ ఫీజు వచ్చి 50 రూపాయలు తీసుకున్నారు. అది తీసుకొని తర్వాత కొంచెం అలా వెళ్తే రైట్ సైడ్ వెళ్తే వాటర్ పార్క్ అనమాట. వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట వాటర్ పార్క్. బోయకొండ ఆర్చ్కి స్ట్రైట్కి వెళ్తే బోయకొండ గంగమ్మ దేవస్థానం వస్తుంది. కొంచెం రైట్కి వెళ్తే ఇది పార్క్ వస్తుందన్నమాట. ఇక్కడ మేము టికెట్స్ తీసుకున్నాం. అడల్ట్స్కి అయితే 350 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 250 రూపీస్. మేము పెద్దవాళ్ళంతా 5 మంది ఉన్నాము, చిన్నపిల్లలు 2 ఉన్నారు. మొత్తం మాకు 2000 అయిందనమాట. టికెట్స్ గాను 2000 అయింది. ఇంక లోపలికి ఎంట్రీ అయితే ఇలా ఎంట్రీ అయ్యే ముందే మాకి హ్యాండ్స్కి బ్యాండ్స్ ఇస్తారనమాట. టైమింగ్ బ్యాండ్స్ వేస్తారు. అవన్నీ అందరూ చేతులకు కట్టుకున్న తర్వాత ఇలా ఎంట్రీ అయినాము. చూడండి, చూస్తుంటేనే అమ్మో అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది, బెస్ట్ అని చెప్పాలండి. సమ్మర్కి 1 డే ట్రిప్ అంటే ఇంకే ఇదే అని చెప్పాలండి. వాటర్ గేమ్స్, సమ్మర్లో వాటర్ గేమ్స్ పిల్లల ఎంజాయ్మెంట్ ఇంకేముంటుందండి. ఇదే బెస్ట్ అనుకోవచ్చు. చాలా బాగుండింది. అక్కడ ఇలా వాటర్ షవర్స్, జారుడు బండలు, ఇంకా చిన్న పిల్లలు కూడా సపరేట్గా ఉంది. రైన్ డ్యాన్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ 3 hours టైమింగ్ ఇస్తారనమాట. మేము వెళ్ళేసరికి 10 o'clock అయింది. 10:30 అయింది. మేము 10:30కి లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. 10:30కి ఎంటర్ అయితే 2 o'clock వరకు మాకు టైం ఉండింది. మేము ఆ 3 hours బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. మా క్లింకారా పాపను కూడా తీసుకెళ్ళాము. తను కూడా మామూలుగా చిన్నపిల్లలకు నీళ్ళు అంటేనే చాలా ఇష్టము. ఎక్కడైనా చిన్న బకెట్లోనో చెమ్ములోనో దొరికితేనే, గ్లాస్లో దొరికితేనే అవి చిందపోయడము, దాంట్లో ఆటలాడడమే చేస్తారు. మరి ఇన్ని నీళ్ళు ఒక్కసారిగా చూసేసరికి మా క్లింకర కూడా స్టన్ అయిపోయిందనమాట. అక్కడే ఆడుకొని ఉంది. మరి మా పాపను ఎత్తుకొని మేము ఆడడం చాలా కష్టం కదా. అక్కడికి వెళ్ళాక తెలిసింది, ఎవరినైనా పెద్దోళ్ళని మా అమ్మని తోడుకొచ్చి నింటే బాగుండు అని. కాకపోతే మా అమ్మ రాలేదనమాట. అప్పుడు మేము బయలుదేరిన టయానికి, మేము వచ్చిన టయానికి రాగిన్ను కోస్తూ ఉంటామంట. రాగులు ఆ కోసేదానికి కూలీలు అందరూ వచ్చింటే ఇంకా రావడం కుదరదని మా అమ్మ డ్రాప్ అయిపోయింది అనమాట. సో ఎవరు వస్తే ఏమి, రాకుంటే ఏమి, పిల్లోళ్ళకి ఇంకా సమ్మర్ అయిపోతుంది. ఇంకా ఎవరి ఊర్లకి వాళ్ళు రేపు మండే, ఈరోజు సండే అనమాట. మేము వెళ్ళిపోవాలని చెప్పి మేము డిసైడ్ అయ్యి అందరూ వచ్చేసాము. 1 day అలా సరదాగా అందరూ గడిపినట్టు ఉంటుందని చెప్పి వచ్చేసాము. చాలా మంచిగా అనిపించింది. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. అక్కడ ఉన్న రైన్ డ్యాన్స్కి, అక్కడ పడుతున్న వాటర్కి, వాటర్ సౌండ్కి, మరియు వచ్చే మ్యూజిక్కి ఎలాంటి వాళ్ళకైనా ఊపు వచ్చేస్తుంది అనమాట డ్యాన్స్ వేయాలని చెప్పి. రైన్ డ్యాన్స్ వావ్, సూపర్గా ఉండింది. ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి ఎంజాయ్మెంట్ దొరికిందంటే నిజంగా చాలా గొప్పనే చెప్పాలి. వాళ్ళు 350 రూపీస్కి ఇచ్చారు. ఇంతమంది పిల్లల్ని మేము బయట తీసుకెళ్ళాలంటే, బయట ఎక్కడైనా బెంగళూరులో వండర్లాకి ఇలా తీసుకెళ్ళాలంటే, వండర్లాలో ఇంకా ఎక్కువ గేమ్స్ ఉన్నాయనుకో, మినిమం 1000 ఇంకా 1500 వరకు ఇప్పుడు టికెట్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక నేను క్లింకారాన్ని తీసుకొని నేను అలా డాన్స్ చేస్తున్నాను. మా పిల్లలు చూడండి, మా రుద్విన్ గాడు, మా భవిష్యు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారంటే, వాళ్ళకు చిన్న స్లైడ్ ఉంది, దాన్ని ఎక్కి జారడము, పడడము, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళదనమాట. మా అక్క కూడా ఇలా ఎంజాయ్ చేస్తుంది. చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరూ మీకు దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అక్కడ వాటర్ కూడా చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ వాటర్ స్టాక్ ఉండదన్నమాట. వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోతుంటాయి, అవుట్ఫ్లో అవుతూనే ఉంటాయి. మా అక్కకి చిన్న పిల్లల దాంట్లో జారుతుందండి. పెద్దవాళ్ళ దాంట్లో జారడం అంటే చాలా భయం అనేసి దీంట్లో జారుతుంది. అక్కడికి వెళ్తే ఎవరైనా చిన్నపిల్లలు అయిపోతారులేండి. ఎక్స్పీరియన్స్ చేయాలంటే, ఎక్స్పీరియన్స్ చేసిన నేనే కాదు,
ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తే అర్థమవుతుంది అనమాట. ఇది చూసే ప్రతి ఒక్కరికి అది ఎంత ఎగ్జైట్మెంట్గా చెప్తున్నానో, అక్కడికి వెళ్ళి మీరు ఆ గేమ్స్ ఆడి అక్కడ స్పెండ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా మెమరబుల్ మూమెంట్ అనిపించింది మాకు, మా పిల్లలతో మేము అలా ఎంజాయ్ చేస్తుంటే. ఇంకా వస్తే మా కిల్కారా పాపని తీసుకెళ్ళామా, ఇంకా అమ్మాయిని తడవనివ్వకుండా మేము మెయింటైన్ చేసామన్నమాట. ఒక్కరు ఎత్తుకుంటే ఇంకొకరు వెళ్ళి ఎంజాయ్ చేయడం అనమాట. నేను మా అక్క కొంచెం అలా మెయింటైన్ చేసాము. తర్వాత చాలాసేపు ఇంకా మా పిల్లలు ఎంజాయ్ చేశారు. వాళ్ళని కాసేపు పిలిచి, వాళ్ళు ముగ్గురు ఉన్నారనమాట, మా అక్క పిల్లలు ఇద్దరు, చిన్నక్క పాప ఒక పాప. వాళ్ళని ఒకరు పోతే ఒకరు వచ్చి కాసేపు మా పాపను పట్టుకోవడం, మేము వెళ్ళడం అనమాట. ఇలానే గడిపామంతా. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, వాటర్ గేమ్. ఇక్కడ కలర్స్గా రెయిన్బో కలర్స్ ఉంది కదా, దీని లోపలికి అలా వెంటర్ అయిపోతే మీకు రెయిన్బో కలర్సే కనిపిస్తాయి అనమాట. ఎంత మ్యాజికల్గా ఉందో అదైతే. మా అన్న కొడుకు, వాడికి ఇంకా వాటర్ అంటే చెప్పక్కర్లేదు, ఎంత బాగా ఆడతాడో. బోయకొండకు వచ్చిన ప్రతి ఒక్కరూ బోయకొండకి మ్యాక్సిమం కర్ణాటకని ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలను, ఇంకా దూర ప్రాంతాలను ఇంకా వస్తారు కదా, అలాంటి వాళ్ళకి అక్కడ స్టేయింగ్ కూడా ఉంది, రెసిడెన్సీ ఉంది. అక్కడ స్టే చేయొచ్చు. అక్కడ స్టే చేసి ఇలా వాటర్ గేమ్స్ ఆడొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, బోయకొండ గంగమ్మ తల్లిని దర్శనం చేసుకోవచ్చు. ఇలా ఫెసిలిటీస్ కల్పించారనమాట వాళ్ళు. అక్కడ వాళ్ళు రైన్ జాకెట్స్ ఇస్తామన్నారు, మేము వద్దని చెప్పాము. ప్రతిదీ రెంట్కే లేండి, ఫ్రీగా అయితే ఏమి ఇవ్వరు, రెంట్ కట్టి తీసుకోవాలి మేము. ఎటు తడిచిపోతాము ఎందుకు మళ్ళీ అని చెప్పి మేము తీసుకోలేదన్నమాట. అందరూ సరదాగా అలా గడిపి కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట. అక్కడే వాటర్ గేమ్స్లో ఆడి కొన్ని పిక్స్ తీసుకున్నాం. మీకు ఎలా అనిపించాయి ఈ పిక్స్ కామెంట్ చేయండి. మాకైతే ది బెస్ట్ అనిపించింది. అక్కడికి పిల్లలు తీసుకోవడం పోవడం వల్ల చాలా తక్కువ బడ్జెట్లో మేము బయట రాగలిగాము. అందులో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ బయట వచ్చినామన్నమాట. సాటిస్ఫాక్షన్గా అనిపించింది మాకైతే. చాలా రీజనబుల్ కాస్ట్ అనిపించింది. 350 రూపీస్ అంటే 3 అవర్స్కి మేలే కదా. ఇదే బయట అయితే ఎంత ఖర్చు అవుతుంది. ఎలాగో అలాగా బోయకొండ వాళ్ళు చాలా మంచి పని చేశారనమాట. ఇక్కడ అంటే ప్రైవేట్గానే పెట్టుకున్నారులేండి, కాకపోతే గుడి దగ్గరలో ఉండదు కదా, అందుకని చాలా మంచి పని చేశారు. ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఎంజాయ్ చేసేసారు అక్కడ. ఆ పాటలు వస్తుంటే నిజంగా భలే ఊపు వస్తుంది. అంతా ఐటమ్ సాంగ్స్ వేసేసారు అక్కడ. మంచి మ్యూజిక్స్ వేశారు. నా వాటర్కి రైన్ డ్యాన్స్. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా వాటర్ గేమ్స్ ఆడడం. అందులో మా అబ్బాయిని తీసుకెళ్ళాను అక్కడికి. వాడు కొంచెం చిన్నపిల్లలకి ఈ పక్క ఉండేది, పెద్దవాళ్ళ గేమ్స్లో కొంచెం లోతే ఉన్నాయన్నమాట నీళ్ళు. దాంట్లోకి నేను రాను నేడుస్తుంటే వాడికి భయం పోవాలని నేనే తీసుకున్నాను అనమాట. నేను అలా తీసుకొని వెళ్ళాను, భయం వెళ్ళాలని. మొత్తానికి మేమైతే చాలా బాగా ఇలా ఎంజాయ్ చేసాం. వాటర్ కూడా చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి వాటరు. మేము వెళ్ళేసరికి అక్కడ మేము ఎగ్జాక్ట్గా 10 o'clock ఓపెన్ అయింది. 10:30కి అట్లా వెళ్ళాము. ఎవరు లేరు జనాలు. మేము ఫ్యామిలీ తర్వాత ఒక 2-3 మెంబర్స్ ఉంటారు అంతే. వెళ్ళేసరికి వాటర్ అంతా క్లీన్ చేసి పెట్టిండ్రి మళ్ళీ. మేము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ వాటర్ మీద పడుతుంది చూడండి, తల మీద ఏదో ఏడ్చి కొట్టినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ వాటర్ ఒక్కసారిగా మన మీద పడినప్పుడు తల మీద ఏదో టప పడినట్టు ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. అప్పటి ఇంకా వాటర్లో వదిలినామా, ఇంకా ఆటలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది అనమాట. మా పాప కూడా నీళ్ళని కొడుతూ తడుతూ ఇంకా అన్ని నీళ్ళు ఒకేసారి చూసేసరికి ఆ అమ్మాయికి చాలా హ్యాపీ అయిందనమాట. అలా వదిలితే కూడా ఉండటం లేదనమాట. నేను వెళ్తా అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తుంది. అలా చిన్నపిల్లల్ని ఏమారంలేండి, వాళ్ళు కూడానే నేను ఉన్నానన్నమాట. మా అమ్మాయి కూడా. చిన్నపిల్లలు ఆడుకోవడానికి సపరేట్గా, పెద్దోళ్ళు ఆడేదానికి సపరేట్గా చాలా బాగా అరేంజ్ చేశారు. చిన్నపిల్లలు దాంట్లో నీళ్లు ఎక్కువ లోతు లేకుండా బాగా అరేంజ్ చేశారన్నమాట. ఇక్కడ మా పిల్లలు పైన ఇంకా హాయ్ చెప్తున్నారు, పెద్ద స్లైడ్స్లో జారుతాము అన్నట్టుగా. ఆరెంజ్ కలర్ స్లైడ్ ఉంది కదా, జారేది. దీంట్లో వెళ్ళడం మాత్రం చాలా భయానకం అండి. నిజంగా నేను వెళ్ళాను, నేనే ఇక్కడ పడ్డాను చూడండి కింద. చాలా భయంకరంగా అనిపిస్తుంది నాకైతే. అక్కడ పైన అంతా క్లోజ్ ఉంది, లోపల ఉల్టాగా తిరిగి రావాలి. టర్న్స్ అన్నీ తిరగటం ఉంటే నిజంగా చాలా భయంకరంగా అనిపించింది. అదే కొత్త ఎక్సైట్మెంట్ ఎక్స్పీరియన్స్. చాలా రకాల జారుడు బండలు ఉన్నాయి ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ ఒకటి ఉంది. గ్రీన్ దాంట్లో నేను జారుతున్నాను, రెడ్ దాంట్లో మా అక్కని కూర్చోమంటే మా అక్కకి చాలా భయం వేసింది ఈ వీటిలో జారడానికి. చిన్నపిల్లలే సునాయాసంగా జారుతారు, అలాంటిది మా అక్క భయపడుతుంది అంతే. కొంతమందికి కొన్ని చూస్తే భయం, ఏం చేస్తాం. నేనేమో సునాయాసంగా జారేసానమాట. జారేసి మా అక్కని రమ్మంటుంటే రావట్లేదు. ఇంక మా అక్క పిల్లోడు వచ్చేసాడు. వాడు చేసిన తర్వాత మేము కొన్ని
ఫొటోస్ తీసుకున్నామని చెప్పి అక్కడ నిలవచ్చున్నాము. అంతలోపు మా అక్క నేను వస్తున్నాను అని చెప్పి మాకు సిగ్నల్ ఇచ్చింది. సరే మేము అక్కడంతా కాచుకొని ఉన్నాం మా అక్క వస్తుందని చెప్పి. తనకి ఏం చేస్తాం, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ నేను మా అక్క వాళ్ళ పిల్లలు వెళ్ళిన మేము లేడీస్ అంతా చాలా బాగా డ్యాన్స్ చేసేసి ఎరగ తీసేసామన్నమాట. అక్కడ పెట్టిన సాంగ్స్కి ఎవరైనా డ్యాన్స్ చేయకుండా వచ్చినారంటే వాళ్ళలో చలనం లేదనే అర్థం అనమాట. అంత బాగా వస్తున్నాయి అన్నమాట డక్కుల్లో మ్యూజిక్. రైన్కి అక్కడ వేస్తున్న రైన్కి పైన ఇంకా వర్షంలాగా పడుతుంటే అక్కడ పెట్టిన మ్యూజిక్కి కంపల్సరీ ఎలాంటి వాళ్ళైనా డ్యాన్స్ వేసేస్తారు. అలాగే మేము కూడా ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. అంతే, లైఫ్ చిన్నది, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు. ఉన్న కట్టుకి లైఫ్ని ఎంజాయ్ చేయండి, హెల్తీగా ఎంజాయ్ చేయాలన్నమాట. మా పిల్లోడు ఇక్కడ రివర్స్ జారేబండి ఇక్కడ చూడండి, చాలా బాగా అనిపించింది కదా, నేనే సెట్ చేశాను. ఇక్కడ దీంట్లో వెళ్తే రెయిన్బో కలర్స్ వస్తాయని చెప్పాను కదా. ఇక్కడ చిన్నపిల్లలు అన్నీ ఉన్నాయన్నమాట, రకరకాల వాటర్ గేమ్స్. అది సింహాల నోట్లలో ఇంకా నీళ్ళు వచ్చినట్టు ఆ బకెట్లు ఇలా కుమ్మరించడము, ఇంకా అన్నీ కలబోసి ఒకే చోట ఇది చేయడము. మా వాడికి స్టెప్పులు వచ్చేస్తున్నాయి, ఇంకా డ్యాన్స్ చేస్తున్నాడు, చేలు పెట్టాడు చూడండి స్టెప్పులకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తుంటే వీడియో తీశాను అనమాట. ఇంకా అంతా ఎంజాయ్ చేసాము. బయట ఇలా కూర్చొని అక్కడే చిల్ అవుతున్నామంట. తల అంతా తడిచిపోయింటే ఆరుపుకొని అక్కడే కూర్చొని రెస్ట్ తీసుకొని ఐస్ క్రీమ్స్ ఒక్కొక్కటి 40 రూపీస్ తీసుకొని ఎంజాయ్ చేసాము. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బయలుదేరేసాము. ఇంకా పిల్లలు ఆకలిగా ఉంది అంటే పుంగనూరుకు వచ్చి అక్కడ కట్ట మీద మసాలా దోశ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. అక్కడ తినిపించామన్నమాట. మసాలా దోశలు తినేసి ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. మనకి ఇది వీడియో. బోయకొండ మాకు 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మేము బోయకొండకి ఆటోలో వెళ్ళాము. ఆటో బాడుగా 1100 ఇచ్చామన్నమాట, అప్ అండ్ డౌన్. మేము 7 మంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ప్లీజ్. Thanks for watching. Thank you so much.